సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. దేవుని యొక్క మహాకృపలో మరొక నూతన దినంలోకి దేవుని నడిపిన బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. నేటి యొక్క వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనం. నీకు ధైర్యము కలుగజేసేదను, నీకు ధైర్యము కలుగజేసేదను. ప్రియ కుమార కుమార్తె, ఈరోజు దేవుడు తేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈరోజు నువ్వు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలని భయంతో ఉన్నావా? ఎగ్జామ్స్ నీ ముందున్నాయని ఆందోళనతో ఉన్నావా? నీ జీవిత భవిష్యత్తులో నిరుత్సాహంతో ఉన్నావా? ధైర్యము కలుగుండము. దేవుని యొక్క భరోస్కరమైన మాట. ఆయన మన పక్షంలో నిలబడుతున్నాడు. ఆయన తన వాగ్దానం పట్ల నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఆయన యందు నమ్మకంగా ఉండడం, ఆయన యందు ఆధారపడ్డము. ఈరోజు దేవుని యొక్క వాక్యము అంటుంది, ధైర్యము కలుగజేసేదను. ఈరోజు నా కుమార్, నా కుమార్తె, నేనైతే చాలా ధైర్యంగా ఉన్నాను. ఈరోజు నా పరీక్షల కొరకో, నా పరిచర్య కొరకో, లేదా నా యొక్క భవిష్యత్తు యొక్క బిడ్డల కొరకు ఏ విషయంలో నాకు భయం లేదు. ఎందుకంటే నా ప్రభువైన యేసు నాకు వాగ్దానం చేస్తున్నాడు, ధైర్యం కలుగుండని. ఈరోజు నేనున్నాను, నీవు ధైర్యం కలుగుండు. ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి కొందాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశీర్వాదముతో నింపబడుతున్న దేవానికి కొందాలు. వారి పట్ల మీరు ఎలాంటి యొక్క చిత్తాన్ని కలుగునారో వాటిని చక్కగా నెరవేర్చబడుతున్న దేవానికి కొందాలు. అయినా వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు మీరు సిద్ధింప చేయమని యేసు నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు. ఆయన మాట చెప్పిన ప్రకారము ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.